14 నెలల సుదీర్ఘకాలం అధికార టీడీపీకి ఓటమిని కట్టబెట్టి ఊపిరి సలపకుండా చేసిన ముక్కోణపు రాజకీయం. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి విభేదాలుంటాయా అన్నట్టుగా రోజుకో రీతిలో భగ్గున మండిపోయిన పరిస్థితులు. ఐక్యత మాటను మర్చి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడమే పనిగా పెట్టుకున్న ముగ్గురు నేతల తీరు, ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎవరికి వారుగా అధిష్టానం వద్ద ఉనికిని చాటుకున్న వైనం. ఫలితం ఎన్నో సర్వేలు, మరెన్నో నివేదికలు, చివరాఖరకు జెడ్పీటీసీ ఉప ఎన్నిక పరిష్కారం చూపింది. ముగ్గురు నేతల్లో ఒక్కరే మిగిలిన ఎన్నికను మంత్రులతో కలిసి రఫ్ఫాడించారు, గెలుపును అక్కున చేర్చుకున్నారు. ఆ సంతోష సమయాన ఇన్ఛార్జ్ ఎవరో తేల్చేశారు అధినేత, ఆ పేటకు రాజెవరో తేల్చేసి కిరీటం పెట్టేశారు. ఇంతకీ కిరీటం దక్కించుకున్న ఆ రాజెవరు? రాజంపేట పసుపు కిరీటం రాజుకే. చమర్తికే ఛాన్స్ అంటున్న హైకమాండ్. శ్రీవారిని కొలిచేందుకు అన్నమాచార్యులు ఆ మార్గం నుంచే నడక సాగించారు. తాళ్లపాక నుంచి శేషాచలం అటవీ మార్గంలో కాలినడకన సంకీర్తనల ఆలాపనలతో పయనిస్తూ ఉండగా ప్రతిధ్వనించిన ప్రాంతమది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన రాజంపేటలో రాజకీయం చేయడం, పదవులు దక్కించుకోవడం అంటే సామాన్య విషయం కాదు. మొన్నటిదాకా ఉమ్మడి కడప, నేడు అన్నమయ్య జిల్లాలో ఉంటున్న రాజంపేటకు చరిత్రలోనే కాదు రాజకీయాల్లోనూ వైవిధ్యముంది. 2024 ఎన్నికల వేళ రాజంపేట అసెంబ్లీ సీటుపై కూటమి గంపెడాసలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలిచే ఫస్ట్ సీటు అదే అనుకున్నారంతా, కానీ ఓడిపోయింది. కారణాలు ఏమైనప్పటికీ అప్పటి నుంచి వర్గ విభేదాలతోనే అంటగాగుతూ అధిష్టానానికి మంట పుట్టిస్తున్నారు తమ్ముళ్లు. మా ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలు, మేడా విజయశేఖర్ రెడ్డి, చమర్తి జగన్మోహనరాజు ముగ్గురు ఎవరికి వారు విభజించు పాలించు అనే రకంగా వర్గాలను నడుపుకుంటూ వచ్చారు. రాజంపేట ప్రాంతానికి టీడీపీ అగ్రనేతలు వచ్చినా ఆ ముగ్గురు కలిసి ప్రయాణించిన దాఖలాలు లేనేలేవు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు చాలా ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం అధిష్టానం. కానీ అవేం ఫలించలేదు. విభేదాలు తారస్థాయికి చేరాయే గాని ఒక్క మెట్టు సైతం ఎవరూ దిగిరాలేదు. ఒకానొక దశలో టీడీపీ బాస్ చంద్రబాబు సైతం నేరుగా రంగంలోకి దిగి పార్టీ వ్యూహకర్త రాబిన్ టీంను పంపారు. నివేదికలు తప్పించుకున్నారు. చివరాఖరకు జోన్ 4 ఇన్ఛార్జ్ దిలీప్ రెడ్డిని పంపి సమస్యను పరిష్కరించాలని తలిచారు. కాని పనికి కష్టం ఎక్కువ అన్నట్లుగా పరిష్కార మార్గం కనుగొనలేక తిరుగుముఖం పట్టేసిన దిలీప్ రెడ్డి ఉన్నది ఉన్నట్లుగా అధినేతకు చెప్పేశారు. ఫలితం లేదనుకున్న నారావారు ఆ సమస్యకు ఏదో ఒకనాడు తానే చెక్ పెట్టాలని భావించారు. అదును కోసం ఎదురుచూశారు. ఇలాంటి సందర్భంలోనే ఉమ్మడి కడప జిల్లాలోని 2 స్థానాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన సంగ్రామంలో పసుపు దళం జయ సంకేతనం ఎగరవేసింది. ఆ ఫలితాల ఆనందం సమయమే రాజంపేటకు రాజెవరో తేల్చేసింది. రాజంపేట పరిధిలో ఉన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి తొలుత తన మద్దతుదారుడైన అభ్యర్థితో నామినేషన్ వేయించారు. అలాగే మరో నేత చమర్తి జగన్మోహనరాజు మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలతో కలిసి మరో అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి చేత నామినేషన్ వేయించారు. పార్టీ సైతం చమర్తి బలపరిచిన అభ్యర్థికే బీఫామ్ ఇచ్చింది. అప్పటి నుంచి రాజంపేట రాజకీయం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటికే రాజంపేట రాజకీయాలకు బత్యాల చెంగలరాయలు దూరమయ్యారు. మరో నేత మేడా బాబును ఉప ఎన్నికలకు పార్టీ దూరం పెట్టింది. పలువురు మంత్రుల నేతృత్వంలో చమర్తి జగన్ రాజుకే అన్ని రకాల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. రాజంపేట ఇన్ఛార్జ్ కోసం పోటీ పడిన ముగ్గురు నేతల్లో అప్పటికే 2 దూరమై చమర్తి ఒక్కరే మిగిలిపోయారు. అంతేకాదు విడివిడి అభిప్రాయాలు కలిగిన చంద్రబాబు, లోకేష్లు ఉప ఎన్నికల గెలుపుతో ఏకమైనట్లుగా సమాచారం. ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇతర నేతలంతా విజయవాడలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీలను అభినందించారు. అందరి సమక్షంలో రాజంపేట ఇన్ఛార్జిగా చమర్తి జగన్మోహన్ రాజును ప్రకటించారు చంద్రబాబు. ఆ ఆనంద సమయాన చమర్తి అభిమానులు రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు ఎదురుచూసిన రాజంపేటకు ఇన్ఛార్జ్ ఎవరో తేలిపోయింది. ఇక నుంచి పార్టీ వ్యవహారాలు ఏకతాటిపై నడవాల్సిందే. అసలు సమస్య చమర్తికి ఇప్పట్నుంచి ఆరంభం కానుంది. అందర్నీ, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగితే స్థానిక సమరంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజంపేటలో అద్భుత ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.